consider your prime time, how to plan your day, use your waiting time, procrastinating, problems and solutions for proper time management. First point is consider your prime time. For example, మనం ఇక్కడికి రావడానికి కొంత టైం స్పెండ్ చేస్తాం, అవునా? నేను అక్కడ ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఒక 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, మేడంతో మాట్లాడుతున్నాను. ఈ లోపల ప్రిన్సిపల్ మేడంతో వేరే ఫ్యాకల్టీ వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఐఎమ్ సిట్టింగ్ దేర్ ఐడియల్లీ, రైట్? అప్పుడు నేను ఏం చేయాలి? స్పీక్ లౌడ్లీ, కెన్ ఎనీవన్? నేను అప్పుడు ఏం చేయొచ్చు? ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రిన్సిపల్ మేడం రూమ్లో న్యూస్ పేపర్ ఉండొచ్చు, లేదంటే వేరే బుక్స్ ఉండొచ్చు. ఒక్కసారి చైర్లోంచి లేచి అక్కడ ఉన్నటువంటి బుక్స్ తీసి చదవచ్చు, అవునా కదా? లేదా నేను మీకు చెప్పబోయే సెషన్ గురించి ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా అని చెప్పి నేను మరొక్కసారి నేను చెక్ చేసుకోవచ్చు. లేదు, ఈ సెషన్ని తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ సెషన్ ఏదైనా ఇంకోటి వేరే కాన్సెప్ట్ మీద చేయొచ్చా అని నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చుంటే ఈజ్ ఇట్ ఎఫెక్టివ్ టైం యూటిలైజేషన్? దట్ ఈస్ మై వెయిటింగ్ టైమ్ రైట్ దేర్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్, ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద చైర్. వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ హాఫ్ అన్ అవర్? హోప్ యూ గాట్ ద పాయింట్ నౌ. మీరు ఎవరి కోసమైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఈవెన్ మూవీ థియేటర్కి తొందరగా వెళ్ళిపోయినా సరే తప్పులేదు. అక్కడ అలా కూర్చుని సినిమా ఎప్పుడు వేస్తారని చూడడం కంటే అసలు ఆ మూవీకి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఈ డైరెక్టర్కి ఈ కాన్సెప్ట్, ఈ కథ రాసి ఇచ్చిన కథ రైటర్ ఎవరు, అతనికి ఈ థాట్ ఎలా వచ్చి ఉండొచ్చు. కొన్ని రియల్ స్టోరీస్ అని వేస్తారు, అవునా? ఇది రియల్ స్టోరీనా అంటే ఇది ఎక్కడ జరిగింది? దెన్ యూ కెన్ రీకాల్ దిస్ ఆల్ ద పాయింట్స్. ఎలాగా వచ్చాం కదా మూవీకి అని చెప్పి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటే ఈజ్ ద ఎంటర్టైన్మెంట్? ఇది కూడా మీకు ఎంటర్టైన్మెంట్. మూవీ డైరెక్టర్ ఎవరు, అసలు మూవీలో మీరు అందరూ చూసేది ఒక హీరోని లేదా హీరోయిన్, ఆ నెక్స్ట్ కనబడేది విలన్, ఇంకొంతమంది సాంగ్స్, కొంతమంది డ్యాన్స్, కొంతమంది మ్యూజిక్. కానీ ఆ మూవీలో ఎవరికైనా రైటరు డైరెక్టరు కనబడతాడా? కనబడాడు కదా. ఎక్కడ డైరెక్టర్ కానీ రైటర్ కానీ కనబడాడు, అవునా? కానీ సమాజానికి ఆ డైరెక్టరు ఏం చెప్పాలనుకుంటున్నాడు, సమాజానికి ఆ రైటరు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ మూవీలో ఈ రైటరు ఏం రాసిస్తే ఆ డైరెక్టర్కి ఈ మూవీ తీశాడు, ఈ బుక్కి ఆథర్ ఎవరు, ఈ ఆథరు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? దిస్ ఈజ్ అన్ డిఫరెంట్ యాంగిల్ టు యూటిలైజ్ యువర్ పర్ఫెక్టివ్ టైం మేనేజ్మెంట్.